శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 మే 29వ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి. ఈ రాశి అధిపతి అంగారకుడు. ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ఏ పని చేసినా కూడా ఎంతో ఇష్టంగా చేస్తారు. మీకు ఆ పని పూర్తి అవ్వాలి అనే పట్టుదలతో చేస్తారు. ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా మీరు వదిలిపెట్టరు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈ రాశివారు వస్త్రాలు కానీ వస్తువులను కానీ కొనుగోలు చేస్తారు. మీరు ఈరోజు పలు విధాలుగా కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఆలయ దర్శనం చేస్తారు. మీరు ఈరోజు కుటుంబంలో అన్నతమ్ముళ్ళతోటి ప్రయాణం చేస్తారు. వీరికి తెలివితేటలు మీకు బాగా పెరుగుతాయి. కుటుంబం అంతా కూడా సంతోషంగా కాలాన్ని గడపటం, అదేవిధంగా కుటుంబం గురించి మీరు బాధ్యతగా మెలుగుతారు. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా సంతోషంగా ఉంటారు. మీరు ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాయామం యోగా చేయటం కాకుండా మంచి పౌష్టికాహారం కూడా తీసుకోవటం, అలాగే మీరు కొత్త విషయాలలో అనుభవాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశాలు ఉన్నాయి. తోటి ఉద్యోగులతో ఉండే సమస్యలు తీరిపోతాయి. ఈ రాశి వారికి సంపాదన పెరుగుతుంది. వీరికి ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశాలు వస్తాయి. సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు. అందరి మన్ననలు పొందుతారు. మీలో చక్కటి నీతి నిజాయితీ, అదేవిధంగా మంచితనం బాగా పెరుగుతాయి. మీలో శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది. నూతన ఒప్పందాలలో విజయం కనబడుతోంది. మీకు తెలివితేటలు బాగా పెరుగుతాయి. చేసే పనులు త్వరగా పూర్తవుతాయి. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. అదేవిధంగా విడిపోయిన వ్యక్తులను కలుసుకుంటారు. మీలో మంచి ప్రేమతత్వం పెరుగుతుంది. అలాగే అందరినీ ఆకట్టుకునే గుణం ఏర్పడుతుంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. అలాగే ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులు విహారయాత్రలు, వినోదయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు నచ్చిన పనులు చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గతం కంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విందు వినోదభరితంగా కాలం సాగుతుంది. శత్రువుల మీద విజయం లభిస్తుంది. ప్రశంసలు పొందుతారు. ఒక ఇబ్బంది నుంచి బయటపడతారు. శుభవార్త శక్తినిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వర అష్టక పారాయణ చేసుకోవడం, అదేవిధంగా వీలైతే విఘ్నేశ్వరుడిని దర్శించుకుని స్వామివారికి పూలమాలను సమర్పించినట్లయితే మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం అద్భుతంగా నడుస్తోంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అదృష్టయోగం గోచరిస్తోంది. ఉద్యోగ బలం బాగుంటుంది. కీర్తి పెరుగుతుంది. వ్యాపారం కలిసి వస్తుంది. మీరు ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది. న్యాయపరమైన విషయంలో లాభపడతారు. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. శుభవార్త వింటారు. ఇష్టదేవత సందర్శనం మనశ్శాంతినిస్తుంది. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది. కొందరి వల్ల సమస్యలు ఎదురవనున్నాయి. బుద్ధిబలంతో అధిగమించాలి. ఉద్యోగంలో శుభ ఫలితము ఉంది. వ్యాపారంలో జాగ్రత్త పడాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చు పెరిగిన అవసరాలకు ధనం అందుతుంది. సమష్టిగా ముందుకు సాగాలి. శివ ఆరాధన ఉత్తమం. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనధాన్యాభివృద్ధి సూచితం. ఇష్టమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. భూగృహ యోగాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం లభిస్తుంది. నూతన కార్యాలు ఆరంభిస్తారు. సమస్యలు తొలగుతాయి. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. సూర్యనారాయణమూర్తిని దర్శించండి. శుభం జరుగుతుంది. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే అఖండమైన విజయం ఉంటుంది.
కోరుకున్న ఫలం త్వరగా సిద్ధిస్తుంది. ధనబలం పెరుగుతుంది. పలు మార్గాలలో అభివృద్ధి చెందుతారు. అపోహలు తొలగుతాయి. నలుగురికి మేలు చేస్తారు. ఆవేశపరిచేవారు ఉన్నారు, కాకపోతే రాత్రిలోగా అన్ని సర్దుకుంటాయి. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. కన్యారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ధనలాభం సూచితం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరం. లక్ష్యాన్ని చేరే వరకు కృషి కొనసాగించండి. పెద్దల సలహా తీసుకోవాలి. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి. సూర్యనారాయణమూర్తిని స్మరించండి, మంచి జరుగుతుంది. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి జీవితం లభిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయాలి. సంకోచిస్తే సమస్య జటిలమవుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది. వ్యాపారంలో చిక్కులు ఉంటాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు. దగ్గరి వారి నుండి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. మిత్రుల సహాయం తీసుకోవాలి. ఒక మేలు చేకూరుతుంది. ఈశ్వర ఆరాధన మంచిది. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో జాగ్రత్త. అధికారులతో సౌమ్యంగా సంభాషించాలి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. భవిష్యత్తు శుభప్రదం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ జీవితాన్ని అందిస్తాయి. ఘనమైన కీర్తి సొంతమవుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. ఇష్టదైవాన్ని దర్శించండి, మనశ్శాంతి చేకూరుతుంది. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగపరంగా అనుకూల సమయం నడుస్తోంది. వ్యాపారంలో అభివృద్ధి సూచితం. ముఖ్య కార్యాలలో కార్యసిద్ధి ఉంటుంది. ఖర్చు విషయంలో ఆలోచించాలి. బంధువులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. అపార్థాలకు తావివ్వకూడదు. పట్టువిడుపులతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల సలహా పనిచేస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఇష్టదేవ స్మరణ శుభప్రదం. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కటి శుభకాలం నడుస్తోంది. కష్టపడితే విజయం త్వరగా వస్తుంది. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం అందుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. విఘ్నాలను చాకచక్యంగా ఎదుర్కోవాలి. తగినంత విశ్రాంతి అవసరం. ఉద్యోగంలో కలిసి వస్తుంది. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. శుభవార్త శక్తినిస్తుంది. ఇష్టదేవ దర్శనం మంచిది. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తోంది. లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. బాధ్యతాయుతంగా పనిచేసి పెద్దల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. స్వయంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. మిత్రుల అండతో ఆపదలు తొలగుతాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ధనయోగం ఉంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అడుగడుగునా విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. సంకల్ప శక్తితో ఉద్యోగంలో లాభపడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఎదురు చూస్తూ ఉన్న పనిలో పురోగతి ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త. అధికార లాభము ఉంది. లక్ష్మీ ఆరాధన ఉత్తమం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.